అనగనగా ఒక పురాతన అడవిలో ఇతర రాళ్ల లాంటి కాని ఒక రాయి ఉంది. అది పొడవుగా ఉంది. ప్రకాశించే రహస్య సంకేతాలతో నిండిపోయి ఉండేది. దాన్ని గ్రామస్తులు మాట్లాడే రాయి అని పిలిచేవారు. ఆ గొప్ప అడవి అంచున రత్న అనే ఒక చిన్న పిల్ల ఉండేది. ఆమె ధైర్యవంతురాలు మరియు తనకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఆ అడవి ఆమెను భయపెట్టేది కాని ఆకర్షించేది కూడా. ఒకరోజు తన అన్నతో గొడవపడి రత్న అడవిలోకి పరిగెడుతుంది. కోపంలో ఎంత దూరం వెళ్ళిందో కూడా గమనించలేదు. మార్గం కనిపించకుండా పోయింది. చుట్టూ చెట్లు. అప్పుడు రత్న దానిని చూసింది. మాట్లాడే రాయి. అది పొడవుగా ఉంది. సాయంకాల కాంతిలో మృదువుగా ప్రకాశిస్తూ ఉంది. అది ఏదో రహస్యమైన శక్తిని వెళ్లబుచ్చుతుంది. రత్న ఆ రాయి దగ్గరికి వెళ్ళింది. అది జీవించి ఉంది అని అనిపించింది. ఆమె తన చెవిని ఆ రాయుపై మృదువుగా ఉంచింది. మొదట నిశ్శబ్దం, ఆ తర్వాత ఒక స్వరం. మృదువుగా, పదాలు కావు కాని భావనలు, గత చిత్రాలు కనిపించాయి. జంతువులు సమాధానంగా కదలడం, చెట్లు వేగంగా పెరగడం, మనుషులు విత్తనాలు నాటడం మరియు పాటలు పాడడం. అప్పుడు ఆమెకు ఒక గొంతు స్పష్టంగా వినిపించింది. వేర్లను రక్షించు, అడవి నిన్ను రక్షిస్తుంది. రత్న ఆశ్చర్యంగా ఉంది. దాని అర్థం ఏమిటో అర్థం కాలేదు. ఆ రాత్రి ఒక పెద్ద తుఫాన్ అడవిపై దూసుకు వచ్చింది. గాలులు గర్జించాయి కాని గ్రామం సురక్షితంగా ఉంది. గ్రామం అంచున ఉన్న పెద్ద చెట్టు వంగి దాని వేర్లు గ్రామాన్ని రక్షించాయి. అప్పుడు రత్న అర్థం చేసుకుంది. అడవి విన్నది మరియు అది కాపాడింది. ఆ రోజు నుండి రత్న తరచుగా ఆ రాయిని సందర్శించేది, వినేది, నేర్చుకునేది. పండ్లు మరియు నీటిని చెల్లింపులుగా తీసుకెళ్లేది. ఆ స్వరాలు మరింత బలంగా మారాయి. ఆమె పెద్దయిన తర్వాత ఫారెస్ట్ కీపర్ గా ప్రసిద్ధి చెందింది. పిల్లలకు ప్రకృతి ప్రాముఖ్యతను నేర్పించేది. వినడం అనే విద్యను కూడా నేర్పించేది. ప్రతి రాత్రి వెన్నెల కింద రత్న ఆ రాయిని దగ్గరగా ఉంచుకుని కళ్ళు మూసుకుని చెప్పేది, నేను ఇప్పటికీ వింటున్నాను అని. అప్పుడు ఆ రాయిలో నుండి అడవి మళ్లీ వినిపించేది, మృదువుగా, శాంతియుతంగా. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.